ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం చూస్తూ ఉండగానే 4 వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఏ రేంజ్లో బ్రహ్మరథం పడతారో నేటి తరం ఆడియన్స్కి అర్థమయ్యేలా చేసింది. చాలా మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యమవ్వని రన్ని ఈ చిత్రం సొంతం చేసుకోవడం గమనార్హం. 70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ బాక్సాఫీస్ రికార్డ్స్ని నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానంగా క్రియేట్ చేయడం చిన్న విషయం కాదు. 400 కోట్ల గ్రాస్ మార్కుకి అతి చేరువలో ఉన్న ఈ చిత్రం 28వ రోజున కూడా హౌస్ఫుల్స్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం 28వ రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గత వారం విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం కూడా చూపకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక షేర్ వసూలు 28వ రోజు 1,05,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 92 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా 4 వారాలు కలిపి ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 4 వారాల్లో 49 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా సీడెడ్ ప్రాంతం నుండి 24 కోట్ల 12 లక్షల షేర్, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 23 కోట్ల 73 లక్షల షేర్, తూర్పుగోదావరి జిల్లా నుండి 16 కోట్ల 6 లక్షల షేర్, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి 11 కోట్ల 10 లక్షల షేర్, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 32 లక్షల షేర్, కృష్ణా జిల్లా నుండి 12 కోట్ల 10 లక్షల షేర్, ఇక నెల్లూరు జిల్లాలో ఈ సినిమా ఏకంగా 7 కోట్ల 9 లక్షల షేర్. ఫుల్ రన్లో ఈ సినిమా ఖచ్చితంగా 8 కోట్ల షేర్ మార్కును అందుకుంటుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ చిత్రానికి 4 వారాల్లో తెలుగు రాష్ట్రాల నుండి 162 కోట్ల 13 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి 200 కోట్ల షేర్, 398 కోట్ల 65 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం 400 కోట్ల మార్కును ఈజీగా అందుకోబోతుంది.